హాయ్ గాయ్స్, నేను మీ మనీషా. ఏంటో బాబు ఈరోజు చలి చాలా ఘోరంగా ఉంది. సో మార్నింగ్ స్వెటర్ వేసుకొని కిచెన్లోకి వచ్చేసాను అనమాట. పాపకి టిఫిన్లోకి పులిహోర చేద్దామని నా స్టైల్లో చింతపండు పులిహోర చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి. దాని తర్వాత ప్లేట్లో చూపిస్తున్న పప్పులు వేయండి, శనగపప్పు అండ్ పల్లీలు. పప్పులను ఒక 1 మినిట్ వరకు రోస్ట్ చేసుకోండి. సో అవి గోల్డెన్ బ్రౌన్ వస్తాయి. దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఒక 1 మినిట్ వరకు కలుపుతూ ఉండండి. సో అవి మాడిపోతాయి అన్నమాట. కొంచెం సిమ్లోనే పెట్టుకోండి పొయ్యి. బ్యాక్గ్రౌండ్లో కొంచెం మా వాళ్ళు ఒలుతురనమాట. సో అవి ఆ మాటలు పట్టించుకోకండి మీరు, సరేనా. ఇంకో సైడ్ నేను పాపకి లేట్ అవుతుందని పాలు వేడుతున్నాను. సో దాని తర్వాత దాంట్లో కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొంచెం. ఇక్కడ మా బాబు లేచిండనమాట. అదే అన్న ఎత్తుకొని కొంచెం ప్యాంపర్ చేస్తున్నా, మార్నింగ్ కదా. ఒక 1 మినిట్ తర్వాత దాంట్లో చింతపండు పులుసు వేయండి. చింతపండు ఫస్టే నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. సైడ్లో పాలు కూడా వేడైపోయాయి. సో పాపకు తీసాను. దాని తర్వాత మాకు అందులోనే ఛాయ్ పెట్టాను అనమాట. కొన్ని వాటర్ పోసి అండ్ ఛాయ్ పత్తి అండ్ చక్కెర వేసేసాను. ఫస్ట్ మనం అన్నం కలిపి పెట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత దాంట్లో వేసి కలుపుకోవడమే, అంతే అండి. సింపుల్గా రెడీ అయిపోతుంది మన పులిహోర. సారీ చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.